27వ అధ్యాయము కంటిన్యూషన్ అండి. ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాల్లో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామమూర్తి గారు కృష్ణ భక్తురాలు. ఆమె శ్రీ సాయి లీలామృతం చదివి సాయి కృష్ణునిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వల్ల అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటి రాత్రి సాయి కల్లో కనిపించి, నేను వస్తే భయపడతావేమి, నా తలపై 3 పువ్వులుంచి పూజ చేయి, రేపు వెళతాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రం కల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు. కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు. సీతారామమూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబా పటంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి 116 రూపాయలు పంపాలనుకున్నారు. తర్వాత జీబులో గుంటూరు వెళుతుంటే దారిలో 3 సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపును ఆపారు. వారిలో ఒక సాధువు, నాకు ఇస్తానన్నా 116 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను ఇస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది నాకే చెందుతుంది, అక్కడికే పంపు, మేము పండరి నుండి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారు. 20 రూపాయలు తీస్తే తీసుకొని ప్యాంటు జేబులో 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారు. మనసులో ఖర్చులకెలాగా అనుకుంటూ 20 రూపాయలు ఇచ్చారు మూర్తిగారు. ఖర్చుకు లేదని బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది పో అంటూ 20 రూపాయలు తీసుకొని 20 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు. విద్యానగర్ సత్సంగ సభ్యులు విజయ్ కుమార్, శరతబాబు, కృష్ణమూర్తి 1976లో అనసూయమాత అనే సిద్ధురాలను దర్శించడానికి పరాగ్ సింగ్గా చేరి ఆ సంస్థాన అధ్యక్షులు శ్రీ ధోలే ఇంటికి వెళ్లారు. అక్కడ బాబా పటం ఉన్నది. అక్కడ ధోలే వీళ్లతో మీ గురువు మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్ళారు అన్నారు. తర్వాత ఆ వివరం అతడిలా వ్రాశారు. ఆ ముగ్గురు అక్కడ బస్సు దిగిన క్షణంలోనే ధోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతిగోళం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది. వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరుగుతుందనుకుంటుండగా ఆ ముగ్గురు వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలిచారు. తర్వాత ఆ ముగ్గురు ధోలేలో కలిసి అమ్మను దర్శించారు. ఆమె రామ్ అని, మీరే దేశం నుండి వస్తున్నారు, దక్షిణ దేశం నుండి వస్తున్నారు, భగవంతుడే మీకు ఈ అవకాశం ప్రసాదించారు. వీళ్ళు తమ గురువులను మాస్టర్ అని పిలుస్తారు, మాస్టర్ అంటే దైవం అని గొనిగి ఆమె తన వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ భృకుటి తాకారు. అప్పుడు ఈ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు. ఆమె మీరు భజనలు చేస్తారు, ఒకసారి చంద్రుడు మనస్సు నిశ్చలంగాను, ఒకసారి చంచలంగాను ఉంటున్నారు అన్నారు. గమ్యం ఎలా చేరాలని ఆ ముగ్గురు అడిగితే, చేయి పట్టుకొని నడవండి, గురువు ఆజ్ఞను పాటించండి అన్నారు. ఆ ముగ్గురు, అమ్మ మీరు అసలు ఎవరు అని అడిగితే, సత్యయుగానికి చెందిన అనసూయాదేవియేనని తామని చెప్పారు ఆమె. తర్వాత జరిగిన వివరాలు మీ సత్సంగ సభ్యులుగా నాకు ఇలా వ్రాశారు. మీరు సాయిబాబా ఉన్న పటాన్ని ఆమె ముందుంచాము. ఆమె ప్రత్యేకంగా 2-3 సార్లు దానిని తమ నాలుకతో తాకి దానిని ఒడిలో ఉంచుకొని పమిటితో కప్పి ఉంచారు. ఆ పటాన్ని చూస్తూ ఋషి 2 ఋషులు ఒక గుర్రం మీద అన్నారు. సత్సంగం భజన శ్రద్ధగా చేస్తుంటే మనం కోరుకున్న మన ఆత్మీయులు కూడా ఈ శ్రీ సాయిని అనుగ్రహిస్తారు. 1975వ సంవత్సరంలో మా తండ్రి గారైన క్రీస్తేశ్వరులు ఎక్కిరాల అనంతాచార్య తమ అనుభవం ఇలా చెప్పారు. ఒకనాటి మధ్యాహ్నం విజయవాడలో మంచం మీద కూర్చొని ఉన్నారు. కఫ్ని తలగుడ్డ ధరించిన సాయిబాబా తలుపు నెట్టుకుని ఆ గదిలో ప్రవేశించారు. నేను అది నిజమా అని కల అని చూస్తుంటే ఆయన నా పక్కనే మంచం మీద కూర్చున్నారు. నేను మిమ్మల్ని పూజించను గదా, మీరు నా వద్దకు వచ్చారేమి అన్నాను. నాకు అటువంటి ప్రాముఖ్యతలేమీ లేవు, నాకు రావాలనిపిస్తే వచ్చాను, రావద్దంటావా అన్నారు. తర్వాత ఆయన లేచి నన్ను కౌగిలించుకొని, నేను నీలోకి వస్తున్నాను, అక్కడే ఉంటాను అంటూ నాలోనికి వెళ్ళిపోయారు. అలా 7 రోజులు వరుసగా జరిగింది. అది తలుచుకున్నప్పుడల్లా నా కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. అలానే కలిచేడులో ప్రతి వారం శ్రద్ధగా సత్సంగం చేస్తుండేవారు. వాటిలో పాల్గొంటున్న పి సుబ్బరామయ్య అనే టీచరు శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే సిద్ధపురుషుని తన ఇంటి సత్సంగానికి రమ్మని కోరారు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దామన్నారు స్వామి. సుబ్బరామయ్య 1977లో గురుపూర్ణిమ నాటికి శ్రీ సాయి లీలామృతం 13 సార్లు పారాయణ చేశారు.
ఆ ముందు రోజు స్వామి అకస్మాత్తుగా వారింటికి వచ్చి ధుని వెలిగించి కుటుంబాన్ని సత్సంగాన్ని ఆశీర్వదించారు. ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళని, ఎవరింట్లోనూ ఆతిథ్యం స్వీకరించని స్వామి ఇతడింట్లో భిక్ష చేయటం సకల సాధు స్వరూపి అయిన సాయి కృపకు నిదర్శనం. అలానే కాంతమ్మ గారికి 1981న గుండె నొప్పి వచ్చింది. గొంతు పూడిపోయి మాట రావడం లేదు. ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం పక్కన నిలబడి ఆమెను మెరమని మొరవిని, నా పాదాలు తాకి నమస్కరించుకో, తగ్గుతుంది అన్నారు. ఆమె స్వప్నంలో అలానే చేసింది. తర్వాత ఆమె గొంతు సంగతి చెప్పగా 2 వక్కలు 3 ఆకులు ఇచ్చి, ఇవి నవిలి మృంగు, గొంతు వస్తుంది అన్నారు బాబా. ఆమె అలానే చేసింది. తెల్లవారి ఆమెకు మెలకువ రాగానే ఆమెకు గుండె నొప్పి, గొంతు నొప్పి తగ్గిపోయాయి. అలానే సీతారాం మైన్స్లో పనిచేస్తున్న కె కోటయ్య నాయుడు గారికి 75వ ఏట ప్రమాదంగా జబ్బు చేసింది. ఏ వైద్యము ఉపకరించలేదు. బాబాకు ₹1 ముడుపు కట్టి మొక్కుకున్నారు. ఆ రాత్రి కాబూలీవాలా వేషంలో శ్రీ సాయి దర్శనమిచ్చి, రేపటి నుండి నీకు కొత్త జీవితం ఆరంభమవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పారు. ఆయన మరుజన్మ గురించి చెప్పారనుకుని ఆ వృద్ధుడు భయపడ్డాడు. కానీ మర్నాటి నుంచి ఆయన ఆరోగ్యం బాగుపడింది. ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగింది. అప్పుడు కూడా ఎందరో దివ్యమైన అనుభవాలు కలిగాయి. వారిలో చింతా లక్ష్మీనారాయణ శ్రద్ధగా పాల్గొంటుండేవారు. ఒకరోజు వారి కుమారుడు బాబ్జీ 5 సంవత్సరాల వాడు వారింటిపై 3వ అంతస్తు నుండి క్రింద అంతస్తులోని సన్షెడ్ మీద పడ్డాడు. అయినా అతడికేమీ దెబ్బ తగలలేదు. అది చూసి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు, నేను పడుతుంటే బాబా నన్ను పట్టుకున్నారు అని చెప్పాడు బాబ్జీ. వల్లభాపురంలో చిరంజీవి వివిసి వెంకటేశ్వర్ల సత్సంగాలు చేస్తున్నారు. అచ్చటి సభ్యుల అనుభవాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి జంకా కాంతమ్మకు బాబా గురించి ఏమీ తెలియదు. ఒకరోజు కృష్ణారెడ్డి అనే సత్సంగ సభ్యుడు ఒక బాబా పటం ఆమెకిచ్చి వారి ఎదుటి నుంచి కుమారస్వామికి ఇవ్వమని చెప్పారు. ఆ పటం వారికి వచ్చిన నాటి నుండి ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. అంతకుముందు ఆమె భర్తకు రోజు కలలో ఒక పిల్లవాడు కనిపించి బెత్తంతో కొడతానని బెదిరించేవాడు. ఆమె భర్త కేకలు పెడుతూ నిద్రలేచి తన చేతి కర్రతో ఆ పిల్లవాడిని కనిపించలేని చోట కొడుతూ ఉండేవాడు. ఆ పటం వచ్చిన రోజు నుంచి అట్టి కలలే రాక అతడు సుఖంగా నిద్రపోతున్నాడు. మరోరోజు అతనికి కలలో ఒక శ్రీమూర్తి కనిపించి, నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను అని చెప్పిపోయింది. అప్పటి నుండి మరో బాబా పటం ఇంట్లో పెట్టుకొని ఆ పటం కుమారస్వామికి ఇచ్చి ఆ దంపతులు భజన చేసుకుంటున్నారు. తర్వాత జంగా కాంతమ్మ తన అనుభవం ఇలా వ్రాస్తున్నారు. నేను దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తికి 30,000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. పాపం అతనికి నష్టం వచ్చి పత్తా లేకుండా పోయాడు. మాస్టర్ గారిని దర్శించి విషయం చెప్పుకుంటే చరిత్ర పారాయణం చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు. నేను అలాగే చేశాను. అతడు సెప్టెంబర్ 3, 1986న అంత దూరం నుంచి వచ్చి ఏదో తెలియని ఆవేదనతో ఉన్నదని, నాకు బాకీ కొంతైనా దమ్ చేయాలని కష్టపడి 500 రూపాయలు సేకరించగలిగానని చెప్పి ఆ పైకం ఇచ్చాడు. త్వరలో నా బాకీ పువ్వుల్లో పెట్టి తీరుస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒకరోజు నా భర్తకు కలలో బాబా కనిపించి అతని మోకాలు మీద కొట్టారు. ఎంతో కాలంగా అతన్ని బాధిస్తున్న మోకాటి నొప్పి అంతటితో మాయమైంది. సత్సంగంలో మాకెంతో ఆనందం కలుగుతున్నది. కుమారస్వామి ఇలా వ్రాశారు. నా 2వ కూతురు వివాహం చేశాము, కానీ ఆమె అత్తింటి పరిస్థితులు బాబా తెలుసుకొని ఆమెను కాపురానికి పంపలేదు. మాస్టర్ గారిని అడిగితే శ్రీ సాయి లీలామృతం పారాయణ చేసి సమస్య బాబాకు చెప్పుకొని అమ్మాయిని అత్తగారింటికి పంపమన్నారు. నేను పారాయణ పూజ ప్రారంభించిన వారంలో మా అల్లుడు, అతని భార్య తల్లి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లారు. ఇప్పుడు అమ్మాయిని వారు ప్రేమగా చూచుకుంటున్నారు. అంతకుముందు భవిష్యత్తు అంధకారంగా కనిపించి రాత్రులు నిద్రపట్టక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని. ఇప్పుడు సత్సంగాలకు హాజరవుతూ మనశ్శాంతి పొందుతున్నాను. ఓం సాయిరామ్.